ఎస్. యా ఓకే సార్, ఓకే, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. యా కాజా సుజాత గారు, మరి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు ఇప్పటి వరకు మనం విన్నాం. ఒక్క నిమిషం, ఎస్ ఎస్ ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు. యా కాజా సుజాత గారు ఇప్పటి వరకు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడారు. సోనియా గాంధీ, మోడీనే కాదు సోనియా గాంధీనే టార్గెట్ చేసింది జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నాయి. అలాగే మేము ఎవరి దగ్గర కూడా వెళ్ళి మోకాళ్ళకి సంబంధించి మోకాళ్ళ మీద కూర్చోలేదు, అలాగే పొత్తులు పెట్టుకోలేదు అని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఏమన్నా ఉందా మీకు? ఏమంటారు దీని గురించి సుజాత గారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సత్యమేవ జయతే అంటూ ఒక మంచి మాట చెప్పి తన ప్రసంగాన్ని ప్రారంభించిన వెంకటేశ్వర రెడ్డి గారు నిత్యం అసత్యాలతో బతుకుతున్న పార్టీకి రిప్రజెంట్ చేయడం అన్నది ఇంకా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. అలాగే పొత్తుల గురించి ఆయన మాట్లాడారు. పొత్తులు పెట్టుకోకూడదని ఎక్కడ రాజ్యాంగంలో లేదండి, అది చట్ట విరుద్ధం కూడా కాదు. నెక్స్ట్, మేము సింగిల్ గా ఉన్నాం, మేము ఒక్కళ్ళమే పోటీ చేసాం, కాంగ్రెస్ బీజేపీ కంటే కూడా మేమే గొప్ప వాళ్ళం అని వీళ్ళు ఏదైతే ఊహల్లో బ్రతుకుతున్నారో వాళ్ళ అజ్ఞానానికి అలాగే వదిలేయాలి సార్. ఎందుకంటే మేము బలమైన వాళ్ళం, మేము నీతి పరులం కాబట్టే సింగిల్ గా పోటీ చేస్తున్నాం అని చెప్తున్నారు. అది కాదండి, అసలు విషయం ఏంటంటే సపోజ్ ఒక అంటువ్యాధి ఉన్న వ్యక్తి ఉంటే అతన్ని అందరి నుంచి దూరంగా పెడతారు సార్. అలా అని చెప్పి అతను బలమైన వాడు, ఆరోగ్యవంతుడు అని అనుకోవడానికి లేదు కదా. అతని వల్ల మిగిలిన వాళ్ళకు కూడా సోకే ప్రమాదం ఉందని చెప్పి ఎవరు దగ్గర రానికుండా దూరంగా పెడతారు. అలాగే ఒక దొంగ ఊళ్ళో ప్రవేశిస్తే ఊరంతా ఏకమై ఆ దొంగను బయటకు తరిమేస్తారు. అంత మాత్రాన ఒక్కడే ఉన్నాడని చెప్పి దొంగ నిజాయితీ పరుడు అవుతాడండి? అలా ఉంది వీళ్ళ వాదన. చాలా విచిత్రంగాను వింతగాను వాదిస్తారు వైసీపీ వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఇది మానుకోవాలి. మేము సింగిల్ అని కాదు. మీకు 151 ఇచ్చారు, మరి సింగిల్ గా వచ్చినందుకు జనాలు ఏం చేశారు? 11కు దించారంటే ఏ విధమైన అవినీతి పరిపాలన చేశారో, ఏ విధమైన దుష్ట పరిపాలన చేశారో అన్నది మీరు రివ్యూ చేసుకోండి. ఇప్పుడు అంటున్నారు పాత గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడితే తప్పే ఉంది? మీరు చేసిన అవినీతి ఒక్కొక్కటి ఈ రోజుకి కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే ఆశ్చర్యపోతున్నాం. ప్రతి దాంట్లో ఈ విధంగా దోచేస్తారా? టీజీడీ తీసుకుంటే నిన్న బయటకు వచ్చిన సంఘటన ఏదైతే స్వామివారి దగ్గర ఎవరైతే విఐపీలు వెళ్ళి కానీ మిగిలిన సేవలకు కానీ హాజరైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి స్వామివారికి సమర్పించిన శేష వస్త్రాలు వాళ్ళకి బహుకరిస్తారు. వాటిలో కూడా స్కామే. 100 రూపాయలు కొన్ని 1000 రూపాయలు కొన్నట్టు వాళ్ళు బిల్లులు వేసుకున్నారు. ప్రతి దాంట్లో రోజా లాంటి వాళ్ళ సంగతి చూసాం. ఎంత మందిని టీటీడీ దేవస్థానం టికెట్ల కోసం దర్శనం కానీ తీసుకుని వెళ్ళిపోయి ఎంత మంది దగ్గర డబ్బులు దోచారు చూసాం. ఆవిడ నోటికి హద్దే లేదు. బూతులు మాట్లాడే ఒక మంత్రిగా ఆవిడ చాలా ఫేమస్. అలాంటి ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా డబ్బులు దోచేశారో ఆ విధంగా చూసాం మనం. అలాగే కల్తీ లడ్డు వ్యవహారం కానీ, లిక్కర్ స్కామ్ కానీ, వీళ్ళు టీవీ డిబేట్ లోకి వచ్చి సత్యవంతుల్లాగా మాట్లాడడం చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా ఉంటుంది సార్. ఇంకా మోడీ గారి విషయానికి వస్తే కనుక అక్కడ జరిగింది ఏది మనకు వీడియో కానీ ఫోటోలు కానీ ఏమీ లేదు. కాబట్టి ఒక దేశ ప్రధాని గారు మాట్లాడిన మాటల మీద నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు సార్. ఒక దేశ ప్రధాని స్థానంలో ఉండి ఆయన సోషల్ మీడియాలో అటాక్ చేయాలి, ఇటువంటి మాటలన్నీ చెప్తారని నేనైతే విశ్వసించట్లేదు సార్. ఇది నా సొంత అభిప్రాయం, మా పార్టీ తరఫున కాదని నా సొంత అభిప్రాయం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ విషయం గురించి ఎటువంటి న్యూస్ నేను చూడలేదు. ఇక్కడ అందుకే మనం ఏంటంటే సరే అదే బయట దీని మీద ప్రచారం జరుగుతోంది, ఆయన ఏం మాట్లాడారో అనేది తెలియదు. అయితే ఇక్కడ ఏంటి అంటే అదే నిజమైతే వైసీపీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇటీవల వీళ్ళు కలిసి వచ్చారు, నారా లోకేష్ గారు అలాగే హోంమంత్రి అనిత గారు వీళ్ళు కలిసేసి వచ్చారు. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి శాంతి భద్రతలు అలాగే క్రైమ్స్కి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళ చేతులు ఇచ్చారు. రాజకీయపరమైనటువంటి కేసులకు సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది అని చెప్పేసి కూడా బయట టాక్ ఉంది. మరి ఈ నేపథ్యంలో నిజంగా ఒకవేళ అలా మాట్లాడుంటే సరే, దానికి మేము కూడా ఇంట్రడక్షన్లో అదే చెప్పాము, మిగతా వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. అయితే ఒకవేళ అలాంటి పరిస్థితే ఉంటే ఎలా ఉండబోతుంది అంటారు మరి వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు? సరే, ఈ రోజు వారు మోడీ గారిని కలిసిన తర్వాత మోడీ గారు ఇలా మాట్లాడారని చెప్పి వచ్చిన న్యూస్ ప్రకారం ఎలా ఉండబోతుందని మనం విశ్లేషణ చేసుకునే ముందు
ఎలక్షన్స్ ముందు కూడా బీజేపీ అధ్యక్షురాలు అప్పుడు పురంధేశ్వరి గారు వైసీపీ చేసిన ఎన్నో అవినీతి అక్రమాల మీద వాళ్ళు సోషల్ మీడియాలో ప్రతి రోజు నిజాలు బయటకు చెప్తూనే ఉన్నారు. ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజన పథకంలో వీళ్ళు ఏ విధంగా స్కాములు చేశారు భూముల విషయంలో అని చెప్పి, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దాంట్లో క్లాజులను పెట్టి ఏ విధంగా మోసం చేయాలనుకుంటున్నారు అన్న విషయం కానీ, లిక్కర్ స్కామ్ గురించి కానీ ప్రతిదీ వాళ్ళు సోషల్ మీడియా ద్వారా అందులో జరిగిన వైసీపీ హయాంలో జరిగిన స్కామ్లన్నీ బయటకు చెప్తూనే ఉన్నారు, వాళ్ళని ఎండగడుతూనే ఉన్నారు సార్. వాళ్ళు మొదటి నుంచి ఎలక్షన్స్ బిఫోర్ నుంచి కూడా బీజేపీ వాళ్ళ వైసీపీ చేసిన దురాగతాలను ఎండగడుతూనే ఉంది. ఈ రోజు కొత్తగా మళ్ళీ చేసేది ఏం లేదు సార్. ఆల్రెడీ వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే మన స్వతంత్ర భారతంలో 78 ఏళ్ల ఈ స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కూడా అంటే గత 15 సంవత్సరాల క్రితం వరకు కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండిపోయింది, కానీ అభివృద్ధి చెందిన దేశంగా మారలేదు. ఎప్పుడైతే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మొదట 10 ఏళ్లు గడిచిన తర్వాత మళ్ళీ ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం ప్రపంచ దేశాల్లోనే 4వ ఆర్థిక శక్తిగా ఎదిగింది అన్నది మనందరికీ ఎంతో సంతోషదాయకమైన విషయం. ఎంత అవినీతిని వాళ్ళు అణగదొక్కకపోతే ఏ విధంగా నోటాబందీ కానీ ఇవన్నీ చెయ్యబట్టి ఈ రోజు మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆ రోజు మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి చాలా మంది వ్యతిరేకించారు, దాని మీద విమర్శించారు. కానీ ఏదైతే తీవ్రవాదుల దగ్గర, ఉగ్రవాదుల దగ్గర, టెర్రరిస్టుల దగ్గర ఉన్న మనీని బ్లాక్ చేయడం ద్వారా, నోటీ బంద్ చేయడం ద్వారా ఈ రోజు భారతదేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతుంది. ఇంకా మనకు తెలియని ఎన్నో రహస్యాలు, నక్సలైట్ల దగ్గర ఉన్న డంపింగ్ కానీ ఇవన్నీ అన్ని కట్టడి చేయగలిగారు, బ్లాక్ మనీ కానీ ఇవన్నీ. సో ఈ విధంగా ఈ రోజు దేశం ముందుకు వెళ్తుంది. మేక్ ఇన్ ఇండియా అని కానీ, మేడ్ ఇన్ ఇండియా అని కానీ ఎన్నో తీసుకుని వచ్చి, అదే పారిశ్రామిక విప్లవం తీసుకుని వచ్చి ఈ రోజు దేశాన్ని ప్రగతి బాటలో ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి మోడీ గారి గవర్నమెంట్ బీజేపీ అవినీతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ సహించదు అన్నది అది అక్షర సత్యం సార్. అలాగే వీళ్ళు అంటున్నారు మా కేసు ఇప్పటి వరకు ఎందుకు తేలలేదు, మోడీ గారు సపోర్ట్ చేశారా, బీజేపీ సపోర్ట్ చేసింది కాదండి. వీళ్ళు చూసాం మనం లిక్కర్ స్కామ్ లో ఏ విధంగా పగడ్బందీగా ప్లాన్ చేసి వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు. అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ దాదాపు 99% క్యాష్ ట్రాన్సాక్షన్స్ తీసుకుని 1% అది కూడా ఎన్నికల ముందు డిజిటల్ పేమెంట్ పట్టుకోవాలి అంటే అంత చిన్న విషయం కాదు సార్. కాబట్టి ప్రతిదీ అవినీతి చాలా పగడ్బందీగా చేసుకుంటూ వచ్చారు వివేకానంద గారు హత్య దగ్గర నుంచి ప్రతిదీ కూడా. కాబట్టి ఒక నిమిషం మేడం ప్లీజ్. ఓకే మళ్ళీ వస్తాను మీ దగ్గర. కాబట్టి ఒక్క నిమిషం వస్తాను. కట్టకార్తిక్ గారు ఒక్క నిమిషం వస్తాను మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. కట్టకార్తిక్ గారు రెస్పాండ్ అవ్వండి. మరి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు, మరి ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ అన్ని పార్టీలు కూడా చేస్తున్నాయని చెప్పేసి. సో మరి బహుశా ఆయన ఈరోజు దేశంలో ఉన్నటువంటి మిగతా పార్టీలతో పోల్చుకుంటే ఆయన ఒక్కరు ఒంటరిగానే ఉన్నటువంటి సిచ్యువేషన్. సో వాళ్ళు చెప్పినట్టు